తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు విచారణకు రానున్నారు. అయితే ఎమ్మెల్యేలను ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. సంజయ్, చింతా ప్రభాకర్ను సైతం ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు కొనసాగనున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ ప్రసాద్ విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు స్పీకర్ ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేడు విచారణకు రానున్నారు. అయితే ఎమ్మెల్యేలను ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. సంజయ్, చింతా ప్రభాకర్ను సైతం ప్రతివాదుల లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో నేటి నుంచి 6వ తేదీ వరకు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు కొనసాగనున్నాయి. వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. నేడు తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రత్యక్ష విచారణ జరగనుంది. విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించినటువంటి 4 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే కాళ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫున ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డికి కూడా నోటీసులు సర్వ్ చేశారు. బీఆర్ఎస్ పిటిషనర్స్ ని ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్స్ కి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు హాజరు కానున్నారు. ఈ న్యాయవాదులు ఈ పిటిషన్స్ వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక అక్టోబర్ 1వ తేదీన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను పిటిషనర్ తరపున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇక ఈ రోజు అసెంబ్లీలో క్రాస్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. నేటి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆంక్షలు ఉంటాయని అసెంబ్లీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నేడు ట్రిబ్యునల్ అనర్హత పిటిషన్ల విచారణ జరగనుంది. దీనికోసం మాజీ ఎమ్మెల్యేలను కానీ, మాజీ ఎమ్మెల్సీలను కానీ, మాజీ ఎంపీలు కానీ మామూలుగా వాళ్ళైతే రెగ్యులర్ గా అసెంబ్లీకి వస్తారు. కానీ ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు వాళ్ళకి ఎవరికి అనుమతి లేదు. ఇక మీడియాకు కూడా అసెంబ్లీ లోపలికి అలో చేయట్లేదు అని స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక 11 గంటలకు ఈ విచారణ మొదలు కానుంది. 11 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పిటిషనర్ సంజయ్ కేసు విచారణకు రానుంది. 12 గంటలకు ఎమ్మెల్యే కాళ యాదయ్య, దానికి పిటిషన్ వేసింది చింతా ప్రభాకర్, వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దానికి పిటిషన్ వేసినటువంటి చింతా ప్రభాకర్ కేసు విచారణకు రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానికి పిటిషన్ వేసింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. వీళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. మొత్తానికైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా సురేష్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. దాని తర్వాత మొదటిసారిగా ముఖ్యంగా తెలంగాణలోనైతే ఇది మొదటిసారి క్రాస్ ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. గతంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ అప్పుడు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటే ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 10ల సంఖ్యలో ఉన్నప్పటికీ అప్పుడు ఇలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజ్ వరకు అప్పుడు ఉన్నటువంటి మెకానిజం ఎస్టాబ్లిష్ కాలేదు. మొదటిసారి తెలంగాణలోనైతే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.